Road safety. Let us discuss about traffic signals. You are all observed these symbols on the road when you are in journey. రోడ్డు భద్రత. ట్రాఫిక్ చిహ్నాల గురించి చర్చించుకుందాం. మీరు ఎప్పుడైనా ప్రయాణం చేస్తున్నప్పుడు ఇలాంటి గుర్తులు రోడ్డుకి ఇరువైపులా గమనించి ఉంటారు. Discuss the instructions given under each signal. ప్రతి చిహ్నం కింద ఉన్న సూచనలు చదవండి. We should be aware of the traffic rules to avoid accidents. ప్రమాదాల నివారణకు కొన్ని రహదారి నిబంధనలు పాటించాలి. We have discussed different causes for road accidents. To avoid these accidents, one has to follow these rules. మనం రోడ్డు ప్రమాదాలకు వివిధ కారణాలను చర్చించాం కదా. ప్రమాదాలు నివారించడానికి ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలను పాటించాలి. Follow road rules and traffic signals. మనం ట్రాఫిక్ చిహ్నాలను గుర్తించి రహదారి నిబంధనలను పాటించాలి. Do use footpath for walking. రోడ్లపై నడవడానికి కాలినడక బాటని ఉపయోగించాలి. Do use zebra crossing for crossing the road. రోడ్లపైన దాటడానికి జీబ్రా క్రాసింగ్ ను ఉపయోగించాలి. Do not play on roads and junctions. రోడ్లపైన మరియు కూడళ్లలో ఆటలు ఆడరాదు. Do not jump from the running vehicles. కదులుతున్న వాహనాల నుండి దిగరాదు, దూకరాదు. Do not travel on the footboard of a bus. బస్సు ఫుట్బోర్డుపై ప్రయాణం చేయరాదు. Do not keep your head and hands out of the window of the vehicles while traveling. ప్రయాణ సమయంలో వాహనాల కిటికీల నుండి తలను గాని చేతులు గాని బయటకు పెట్టరాదు. Do wear seat belt while driving a car. కారులో వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ ధరించాలి. Wear a helmet while driving. వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలి. యాక్సిడెంట్స్ మెజర్స్. ప్రమాదాలు నివారణ చర్యలు. 1. రోడ్ యాక్సిడెంట్స్. రోడ్డు ప్రమాదాలు. లుక్ ఎట్ ద పిక్చర్స్. ఈ చిత్రాలు చూడండి. డూ యూ అక్సెప్ట్ రైడింగ్ మోటార్సైకిల్ as shown in the picture? వై? ఈ చిత్రంలో చూపించిన విధంగా మోటార్ సైకిల్ నడపడాన్ని నీవు అంగీకరిస్తావా? ఎందుకు? Usually accidents happen due to the following reasons. సాధారణంగా ఈ కారణాల వలన ప్రమాదాలు జరుగుతాయి. Number 1. ఓవర్ స్పీడ్. మితిమీరిన వేగం. Number 2. కేర్లెస్ డ్రైవింగ్. అజాగ్రత్తగా నడపడం. Number 3. టాకింగ్ ఓవర్ ద మొబైల్ వైల్ డ్రైవింగ్. సెల్ ఫోన్లో మాట్లాడుతూ వాహనాలు నడపడం. Number 4. ప్యాసింజర్ వెహికల్స్ బీయింగ్ ఓవర్లోడెడ్. వాహనాలలో ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించడం. Number 5. ట్రిపుల్ రైడింగ్ ఆర్ మోర్ దెన్ దాట్ ఆన్ 2 వీలర్స్. ద్విచక్ర వాహనంపై ఇద్దరి కంటే ఎక్కువ మంది ప్రయాణించడం. Number 6. డ్రంక్ అండ్ డ్రైవింగ్. మద్యం తాగి వాహనం నడపడం. Number 7. నాట్ స్టాపింగ్ ఎట్ సిగ్నల్. సిగ్నల్ వద్ద ఆగకపోవడం. Water hazards. నీటి ప్రమాదాలు. Usually during summer season, children particularly in rural areas, go to river banks, ponds and wells to swim. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల పిల్లలు వేసవికాలంలో ఆడుకోవడానికి చెరువులు, బావులు, నదుల వైపు వెళుతుంటారు. Some of them who do not know swimming to try to swim. కొంతమంది పిల్లలు ఈత రాకపోయినప్పటికీ చెరువులో ఈదడానికి ప్రయత్నిస్తుంటారు. In such cases they drown in water. Such accidents happen quite often. అలాంటి సందర్భాలలో వాళ్ళు నీటిలో మునిగిపోతుంటారు. ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతుంటాయి. సేఫ్టీ మెజర్స్ వైల్ స్విమ్మింగ్. ఈత కొట్టేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు. Should go to water sources along with elders who know swimming. చెరువులు, కాలువలలో ఈత కొట్టడానికి వెళ్ళేటప్పుడు ఈత తెలిసిన వారితో వెళ్ళాలి. Should learn swimming with the help of trainers. శిక్షకుల సహాయంతో ఈత నేర్చుకోవాలి.
Should swim with proper guidance. సరైన మార్గదర్శకత్వంతో ఈత కొట్టాలి. Should not go into the deep waters. చెరువులు, కాలువలలో లోతైన ప్రాంతాలలోకి వెళ్ళకూడదు. Boat accidents. పడవ ప్రమాదాలు. We are reading about boat accidents in newspapers regularly. మనం వార్తాపత్రికలలో పడవ ప్రమాదాలు గురించి వార్తలను అప్పుడప్పుడు చదువుతుంటాం. The most frequent causes of boat accidents are because of inexperienced drivers, equipment failure, whirlpools, overloading the boats. పడవ ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణం జాగరూకతతో లేకపోవడం, అనుభవం లేని వ్యక్తులు పడవలు నడపడం, పరికరాల వైఫల్యం, సుడిగుండాలు, పరిమితికి మించి జనాలను ఎక్కించడం, మొదలగునవి ప్రధాన కారణాలు. సేఫ్టీ మెజర్స్ వైల్ బోట్ ట్రావెల్. పడవ ప్రయాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. Do not travel across the river when it is flooded. వరద, తుఫానుల సమయాలలో పడవ ప్రయాణం చేయకూడదు. Use safety jackets. రక్షణ జాకెట్లు ఉపయోగించాలి. Do not play while traveling by boat. పడవ ప్రయాణాలలో ఆటలు ఆడరాదు. First aid. ప్రథమ చికిత్స. We need to give immediate treatment to the victims before he is moved to a hospital. It is called first aid. ఆసుపత్రికి వెళ్లేలోపు బాధితుడికి అందించాల్సిన తక్షణ చికిత్సను ప్రథమ చికిత్స అంటాం. What does a first aid box comprise? ప్రథమ చికిత్స పెట్టెలో ఏమేమి ఉంటాయి? The first aid box consists of cotton, దూది, tincture iodine, ointment, medicated plasters, scissors, కత్తెర, bandage cloth, antiseptic cream, petroleum jelly, soap, సబ్బు, and a thermometer, జ్వరమానిని ఉంటాయి. First aid to wounds. గాయాలకు ప్రథమ చికిత్స. First clean the wound with soap water or antiseptic lotion using wet cotton. తడి దూదిని ఉపయోగించి గాయాన్ని సబ్బునీటితో గాని, యాంటిసెప్టిక్ లోషన్తో గాని శుభ్రం చేయాలి. Apply tincture iodine or antiseptic cream to the wound with cotton and cover it with a gauze cloth and put a plaster on the cloth. దూదితో tincture iodine ను గాని, యాంటిసెప్టిక్ క్రీమ్ ను గాని రాయాలి, గాజు గుడ్డతో కట్టుకట్టి పైన ప్లాస్టర్ వేయాలి. First aid to burns. కాలిన గాయాలకు ప్రథమ చికిత్స. Keep the burnt part under cold, running water for a while. కాలిన గాయంపై కొంతసేపు చల్లని నీరు పోయాలి. If the burns are too severe, ointment must be applied. కాలిన గాయం తీవ్రమైనది అయితే లేపనం పూయాలి. Never pinch the blisters, never tie a bandage, never rub, and never apply ice. కాలిన గాయం పైన ఏర్పడిన నీటి బొబ్బలను చిదమకూడదు. కట్టుకట్టకూడదు, రుద్దకూడదు, ఐస్ ఉపయోగించకూడదు. First aid to dog bite. కుక్క కాటుకు ప్రథమ చికిత్స. Wash the bitten area with soap or antiseptic lotion. కుక్క కరిచిన ప్రాంతాన్ని సబ్బు లేదా యాంటిసెప్టిక్ లోషన్తో కడగాలి. Do not cover the wound with a cloth or bandage. గాయాన్ని ప్లాస్టర్తో గాని, గాజుగుడ్డతో గాని కట్టుకట్టకూడదు. Snake bite. పాము కాటుకు ప్రథమ చికిత్స. First observe the bitten part and identify whether the snake is poisonous or not. If it is poisoned snake there will be 1 or 2 dots, if it is not poisoned snake there will be teeth marks on the bitten part. మొదట కాటు వేయబడిన భాగాన్ని నిశితంగా పరిశీలించి విషసర్పమో కాదో నిర్ధారించుకోవాలి. విషం ఉన్న పాము కరిస్తే 1 లేదా 2 ఘాట్లు ఉంటాయి. విషం లేని పాము కరిస్తే చాలా పండ్ల గుర్తులు కనిపిస్తాయి. Normally a person bitten by a snake can collapse out of fear. We should take steps to reduce his fear. సాధారణంగా పాము కాటుకు గురైన వ్యక్తి భయంతో స్పృహ తప్పి పడిపోతాడు. అతని భయం తగ్గించేలా మాట్లాడాలి.
Should hold a fasten with a cloth a rope above the bitten part to avoid the poison spreading to the other parts of the body. విషం శరీరంలో ఇతర భాగాలకు వ్యాపించకుండా ఒక గుడ్డతో గాయం పై భాగంలో గట్టిగా కట్టుకట్టాలి. Take care that the person does not become unconscious. పాము కరిచిన వ్యక్తి అచేతనంలోకి పోకుండా చూడాలి. Immediately take the victim to the doctor. వెంటనే బాధితుడిని డాక్టర్ వద్దకు తీసుకువెళ్ళాలి. Scorpion bite. తేలు కుట్టినప్పుడు ప్రథమ చికిత్స. Clean the wound with mild soap water. సబ్బునీళ్లతో గాయాన్ని కడగాలి. Apply a cool compress onto the affected area to reduce the pain. గాయం భాగంపై నొప్పి తగ్గేటట్లు మెల్లగా ఒత్తాలి. Immediately take the victim to the doctor. వెంటనే బాధితుడిని డాక్టర్ వద్దకు తీసుకువెళ్ళాలి. Normally, the person who drowns in the water swallows much water into the stomach, and he will become unconscious. The breathing passage gets closed with water. First aid to the drowned person. Number 1, squeeze the water out of the person's stomach by applying pressure on the stomach with both the hands. సాధారణంగా నీళ్లలో మునిగిన వ్యక్తి ఎక్కువ నీళ్లను మింగివేస్తాడు. అందువలన అచేతన అవస్థలోనికి వెళ్ళిపోతాడు. శ్వాసనాళాలు నీటితో మూసుకుపోతాయి. తాగిన నీళ్లు బయటకు వచ్చేలా రెండు చేతులతో పొట్టపై ఒత్తాలి. Do mouth-to-mouth breathing, only if trained. Strongly breathe 4 times into the mouth of the victim. It clears the air passage and makes the lungs active again. శిక్షణ తీసుకున్నట్లయితే నోటితో శ్వాస అందించాలి. బాధితుడి నోటిలో 4 సార్లు గట్టిగా శ్వాస అందించాలి. ఇది శ్వాస మార్గంలో నీళ్లను తొలగించి మళ్లీ శ్వాస ఆడేలా చేస్తుంది. The Government of Andhra Pradesh has provided emergency helpline toll-free service numbers for different services. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ అత్యవసర సహాయ చర్యల కోసం కొన్ని ఉచిత ఫోన్ సేవలను కల్పించింది. A person who needs help can call these numbers at free of cost. ఎవరైనా ఒక వ్యక్తికి ఏదైనా అత్యవసర సేవ అవసరం అయినప్పుడు ఈ ఉచిత ఫోన్ నెంబర్కు ఫోన్ చేయవచ్చు. For medical, police, fire departments we can call to 108 number. వైద్య, పోలీసుల అవసరం వచ్చినప్పుడు మరియు అగ్ని ప్రమాదాలు జరిగితే 108 నెంబర్కు కాల్ చేయవచ్చు. It is 24 hours emergency response service. వైద్య సేవల కొరకు, పోలీస్, అగ్ని ప్రమాదాలు నివారణ కొరకు 24 గంటలు అందుబాటులో ఉండు సేవలను అత్యవసర సేవలు అంటారు. Whoever calls this number in emergency is provided help and they come to our rescue at once. మనం ఈ సేవల ఉచిత నెంబర్లకు ఫోన్ చేసినప్పుడు వారు వెంటనే మనకు సహాయం చేస్తారు. 104 is a health advice service. One can get free medical advice from doctors by a phone call. It is useful for the people who live in remote villages. 104 అనేది మనకు ఉచిత వైద్య సలహాలు అందించే సేవ. వారు ఫోన్ ద్వారా వైద్య సలహాలు అందిస్తారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు ఈ సేవలు బాగా ఉపయోగకరం. 100 is an emergency helpline service from police. If any person in trouble calls this number, the police will help immediately. 100 అనేది పోలీస్ నుండి లభించే అత్యవసర ఉచిత సేవ. ఈ నెంబర్ను సంప్రదించినప్పుడు పోలీసులు వెంటనే స్పందించి సహాయం చేస్తారు.